ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు సప్త పదులు. సప్తపదులు అంటే 7 అడుగులు, అంటే 7 నిర్ణయాలతో కూడినటువంటి అడుగులు ఈ దేశం వేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి పిలుపు. మొదటిది, చాలామంది మనందరూ తెలుసు, దేశానికి హితమైనటువంటిది ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి హితం కాదు, వారు జీర్ణించుకోలేరు. వారే కాదు, కమ్యూనిస్టులు కూడా. అందుకే వారు పదే పదే దేశం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు, ప్రధానమంత్రి ఏదైనా ఒక మంచి నిర్ణయానికి ప్రజలను సమాయత్తం చేస్తున్నప్పుడు వారికి నోటుకు వచ్చింది మాట్లాడతారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ తోక పార్టీగా వాళ్ళు కూడా ఈ విధంగానే మాట్లాడతారు. అయితే పెట్రోల్ వినియోగాన్ని తగ్గించమన్నారు. మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి 3,50,000 కోట్ల రూపాయలు పెట్రోల్ కంపెనీలకు భారతదేశం బాకీ ఉంది. దాని మూలంగా రేటు ఆ కంపెనీలు నిర్ణయిస్తే ఎక్కడ కొనాలో వారే నిర్ణయిస్తారు. మన చేతిలో ఏ నిర్ణయాధికారం ఉండేది కాదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు పెట్రోల్ ఇంధనాన్ని ఎక్కడ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకునే అధికారం భారతదేశం పొందింది. ఆ విధంగా మనం కొనుగోలు చేస్తున్నాం. అందువల్ల ఈ దేశానికి లోటు లేదు. కానీ మన యొక్క ఏదైతే నిధులు ఉన్నాయో ఈ విదేశాలకి అత్యధికంగా పోయేటువంటి మొదటి మార్గం పెట్రోల్. అందుకే పెట్రోల్ వినియోగాన్ని తగ్గించమన్నారు. రెండవది, వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ఇప్పుడు ఉండేటువంటి ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగం, ఇలాంటి రంగాలన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళి పనిచేసేటువంటివి తగ్గించమన్నారు. అత్యవసరం ఒక మెడికల్ రిప్రజెంట్ ఉంటారు, ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళాలి. వాళ్ళందరికీ కాదు పిలిపించింది. కొంతమందికి అవకాశం ఉండి పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేటటువంటి అవకాశం ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండేటువంటి కంపెనీలు నిర్ణయం తీసుకోవాలని కంపెనీలకి చెప్పినటువంటి మాట. మూడోది, బంగారం వాడకం తగ్గించమన్నారు. మనందరికీ తెలుసు, మన దేశంలోనే అత్యధిక బంగారం వినియోగిస్తున్నటువంటి, కొనుగోలు చేస్తున్నటువంటి దేశం భారతదేశం. అత్యధిక ఇంపోర్ట్ చేసుకున్నటువంటి, దిగుమతి చేసుకున్నటువంటి దేశం కూడా భారతదేశం. దీని మూలంగా భారతదేశం యొక్క పెద్ద ఎత్తున రూపాయి ఇతర దేశాలకు పోతుంది. అందువల్ల మన దేశం రూపాయి విలువ తగ్గిపోతుంది. ఈ సందర్భంలో ఈ నిర్ణయం కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి బంగారం వినియోగించద్దని చెప్పలేదు, బంగారాన్ని వినియోగించాలి, కానీ బంగారం కొత్త కొనుగోళ్ళు ఆపివేయాలి అని చెప్పారు. తర్వాతది, విదేశీ ప్రయాణాలు నిలుపుకోమన్నారు. విదేశీ ప్రయాణాల ద్వారా మనం ఏమనుకుంటాం, టికెట్ ఒకటే ఖర్చు అనుకుంటాం. కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఇతర ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళ టూరిజం పెరుగుతుంది, మన టూరిజం తగ్గుద్ది. దీని ద్వారా కూడా భారతదేశం యొక్క మన నిధులు ఏవైతే ఉన్నాయో ఇతర దేశాలకి వెళ్తుంటాయి. అందుకని చెప్పేసి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోమన్నారు. అలాగే వంట నూనెలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. అలాగే వంట నూనెలు అత్యధికంగా వినియోగించడం వల్ల మనకు వచ్చేటువంటి అనార్థాలను తగ్గించుకోవడం, దాని మూలంగా అత్యధికమైనటువంటి మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేలడంతో అవి కూడా వినియోగించుకోవాలి. తద్వారా దానికి సంబంధించినటువంటి రోగాల నుంచి దూరం, దానికి సంబంధించిన మెడిసిన్స్ నుంచి దూరం మనం ఒక బాధ్యతాయుతంగా ఆ యొక్క అలవాటును మార్చుకోవాలి. వంట నూనెలను ఎక్కువగా వినియోగించేటువంటి అలవాటును మార్చుకోవాలి. ఎందుకంటే చాలా వంట నూనెలు ఇంపోర్ట్ అవుతున్నాయి, దాని మీద ఆధారపడే దేశం ఉంది. అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించమన్నారు. సేంద్రీయ వ్యవసాయం అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నీ, అంటే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనకి భారంగా మారుతున్నటువంటి తరుణంలో సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టమని చెప్పారు. ఇది 7 అడుగులు, అంటే సప్తపదులు. ఈ సప్తపదుల నిర్ణయాన్ని చాలామంది ప్రజలు అందుకున్నారు, ఆచరిస్తున్నారు. ఇంకా మరింతమంది అందుకోవాలి, దీన్ని ఆచరించాలి. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ సౌఖ్యం కోసం అందరినీ ఏకం చేస్తూ ఇచ్చేటువంటి ఏ పిలిపైనా అది చాలా గొప్పది. దేశం యొక్క ఆలోచనలు, భవిష్యత్ ఆలోచనలకు అనుకూలమైనటువంటి పిలుపది. అందుకని దేశ ప్రజలందరూ దీన్ని స్వీకరిస్తున్నారు. ఇంకా స్వీకరించిన వారు ఎవరైనా ఉన్నా, ఇంకా ఆచరించిన వారు ఎవరైనా ఉన్నా సరే ఇవి ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను.